కాంగ్రెస్ పార్టీ వేస్తలేదు. మేము కవితని వేసి చూపెట్టినాము, అన్నిట్లో పెద్ద నాయకురాలని వేసినాము. అంటే కేసీఆర్ బిడ్డనే వేసినాము. మాకేమన్నాయిదా? ఇక్కడ కాళేశ్వరం దొంగతనం చేస్తే మేమెందుకే వేయాలా? మాపై కేంద్ర ప్రభుత్వం దొంగతనం చేసిన, కేంద్ర ప్రభుత్వం నిధులు దొంగతనం చేసిందా? దొంగతనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎవరు వేయాలి చెప్పండి? రేవంత్ రెడ్డి గారు వేయాలి. భయపడుతున్నారు. ఇన్ని రియల్ ఎస్టేట్ స్కామ్స్ అయినాయి, ఇప్పటివరకు వేయలేదు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ను వాళ్ళు భయపడుతుండ్రా. లేకుంటే ఇద్దరు మధ్య పొత్త నువ్వన్న నేను ఉండాలి, కానీ బీజేపీ ఉండొద్దు. బీజేపీ అంటే బుగులు పడుతున్నారు వాళ్ళు, బీజేపీ అంటే భయపడుతున్నారు వాళ్ళు. అందుకే నువ్వన్న నేనన్న ఉండాలి, కానీ వాళ్ళ మధ్యలో నిజమైన మ్యాచ్ ఫిక్సింగ్, వాళ్ళకేదో ఒప్పందం ఉంది. లేవుడు ఇప్పటి వరకు. అండ్ నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ కాదు, వాళ్ళకు ఉన్నాడు కదా మీద గడుకోపారి ఫారిన్ పోతాడు చూడు, ఆ గడపైన గాయన చెప్తే ఇంటున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే ఆయన వల్లనే ఈ టీఆర్ఎస్ తోటి మ్యాచ్ ఫిక్సింగ్. వాళ్ళకి పొత్తేనున్నది, ఇంతకుముందు పొత్తుండే కదా టీఆర్ఎస్ తోటి, మాకుండేనా? లేదు. ఇప్పుడు అరే మా కాళయాదే అడిగితే కాళయాదే ఎండవాడు, మీరు ఏ పార్టీ అంటే నెత్తిగొక్కుంటారు. అరే మీరు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అంటే నెత్తిగొక్కుంటారు. మా షెర్లింగంపల్లి కోండ్రి వాళ్ళకే తెలియదు ఏ పార్టీ అని. పొత్తే వరకు ఉన్నాయా వాళ్ళ ఇద్దరి మధ్య? లేకుండా ఇప్పటి వరకు తప్పనిసరి జైలు ఉండాలి. అదే స్పీకర్ క్లీన్ చిట్. అవును, మేము అడగండి. వాళ్ళ కార్యకర్తలు నెత్తికొక్కుంటారు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు బీఆర్ఎస్ ఉన్నా అంటే మళ్ళీ కప్పుకునేది కాంగ్రెస్ కండువా. ఎన్నికల్లో 1000 సీట్లు గెలిచారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారంటారు బీజేపీ? ఇంకా సర్వే కాలేదు, మేము ఇంకా క్యాండిడేట్లే కాలేదు. నువ్వు ఓ వారం అయినాక ఇదే ప్రశ్న అడగని మంచిగా స్పష్టంగా జవాబిస్తాను.